లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గట్టె శ్రీనివాసరావు, పూర్తి పేరు వాసుగా అందరికి పరిచయం. నేను 1998లో ఇక్కడ రామకృష్ణ సేవా సమితి ప్రారంభించడం జరిగింది. అది 99లో 9544/99 రిజిస్టర్ రిజిస్టర్ చేయబడింది హైదరాబాద్ లో. అప్పటి నుంచి మేము వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వివేకానంద స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా అనేక మందికి విద్యాపరంగా సహాయం చేయటం, అలాగే వివేకానంద సాహిత్యాన్ని అన్ని స్కూల్లో పరిచయం చేయటం, అలాగే వక్తల్ని స్వామీజీలని తీసుకొచ్చి హౌ టు బిల్డ్ ద క్యారెక్టర్ అంటే వ్యక్తిగా ఎలా నిర్మాణం కావాలి, అలాగే చదువులో నైతిక విలువలు ఇవన్నీ ఎలా పెంపొందించాలనే దాని మీద ఎన్నోసార్లు సెమినార్లు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే దీని మీద అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఇక్కడ 1998లో స్టార్ట్ చేసిన అచంచలంగా జరుగుతూ వస్తున్నాయి. 2011లో ఇక్కడ స్వామి వివేకానంద కాంస్య విగ్రహం స్థాపించడం జరిగింది. దానికి పురంధరేశ్వరి గారిని ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే 2014లో రామకృష్ణ సేవా సమితి తరఫున 2016లో రాష్ట్ర స్థాయి భావ ప్రచార పరిషత్ సమ్మేళనం జరిగింది. దాదాపు 2500 మంది ఇక్కడికి ఇచ్చేశారు. అన్ని వార్షికోత్సవాల్లో కూడా అత్యధికంగా 25 మంది స్వామీజీలు, 4 మాతాజీలు పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. అలాగే రథయాత్ర, స్వామి వివేకానంద రథయాత్ర రాష్ట్రంలోనే అతి గొప్పగా జరిగిందని అందరూ చెప్తారు. దాదాపు 40,000 మందితో ప్రొసెషన్ నడిచింది. అదే స్ఫూర్తితో మేము వార్షికోత్సవాలు చేశాం. ఆ తర్వాత మొన్న స్వామీజీ హైదరాబాద్ మఠం అధ్యక్షుల వారే మీరు బాగా నిర్వహిస్తారు, ఈ సంవత్సరం కూడా మీరు వార్షికోత్సవాలు నిర్వహించమంటే మొన్న జనవరి 9, 10 తారీఖుల్లో ఇక్కడ వార్షికోత్సవాలు జరిగినాయి. ప్రస్తుతం ఈ స్వామి వివేకానంద స్ఫూర్తిని కొనసాగించాలని ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనేది హైదరాబాద్ దోమలగూడలో చాలా ప్రసిద్ధి. అనేక సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలు అవన్నీ ఇస్తుంటారు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఖమ్మంలో కూడా రామకృష్ణ సేవా సమితి తరఫున అక్కడ విహే స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా గొప్పగా వారు కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం వారి స్ఫూర్తితో ఇక్కడ కూడా విహే సెంటర్ పెట్టాలని మేము భావించాం. అందులో భాగంగానే ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ భవనాన్ని నిర్మాణం చేసి పూర్తిగా ఉంచుకున్నాం. అది రేపు ప్రారంభోత్సవం, స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం కనుక రేపు ప్రారంభించుకోవడం బాగుంటుందని నిర్ణయించాం. రేపు దాంతోపాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాలలో పాల్గొని సేవా కార్యక్రమాల్లో ముందుండి స్వామి వివేకానంద కళ్ళగన్న భావి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనందరం కట్టుబడి ఉండాలి. గ్రామ సరిహద్దులో ఉన్న ఆలయాల సముదాయం దగ్గర హైవే పక్కన ఈ ప్లేస్లో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని 2011లో ప్రతిష్ఠించడం జరిగింది. దానికి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అలాగే రామకృష్ణ మఠం నుంచి స్వామి సిద్ధానంద మహారాజు వచ్చారు. ఈ కార్యక్రమం ఆ రోజు జరిగింది. దానికి స్ఫూర్తి వివేకానందుడు బోధనలే మాకు. ఆయన స్ఫూర్తి ప్రతి యువతలో కలగాలని, అందుకని ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని చిరకాల వాంఛ. దాదాపు 30 సంవత్సరాలుగా ఆ వాంఛని మొన్న 2011లో ఈ విగ్రహ ప్రతిష్ఠ ద్వారా పూర్తయింది. స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాలు ప్రతి ఒక్కరిలోనూ జరుగుతాయి. నేను అటువంటి స్ఫూర్తి వచనాలు చదివి స్వామి వివేకానందకి ఫాలోవర్ అయ్యాను. అందరూ కూడా స్వామి వివేకానంద భావజాలంలో నడిస్తే దేశంలో అవినీతి, అసమానతలు అనేది ఉండవు. జనవరి 12 స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం 1983లో ప్రకటించింది. అప్పటి నుంచి దేశం నలుమూలల స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతుంది. ఎందుకంటే యువతకి స్ఫూర్తినిచ్చింది వివేకానందుడే. అందుకోసమే ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. రేపు దాని సందర్భంగా రేపు ఇక్కడ మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది. ఆ రక్తదాన శిబిరానికి అందరూ పాల్గొని రక్తదానం చేసి ప్రజలు రక్తం అవసరమైన వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాం. రక్తం లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఒక రక్తం ఇవ్వటం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చు. ప్లాస్మా ద్వారా, రక్తం ద్వారా, ప్లేట్లెట్ల ద్వారా. ఆ విషయాన్ని గ్రహించి మీరందరూ రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల అనారోగ్యం రాకపోగా మీకు మంచి ఆరోగ్యవంతులు అవుతారు. గుండె జబ్బులు, షుగరు, బీపీ ఇలాంటి రక్తదానం చేయడం వల్ల రావు.
అందుకని రక్తదానం విషయంలో ముందుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని పక్క వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడే అవకాశాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రాణదానం అన్నదానం కంటే గొప్పది. అందుకని అందరూ రేపు రక్తదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు శ్రీ రామకృష్ణ సేవా సమితి, యువ భారత్ శక్తి అనే సంస్థ ఇద్దరు కలిసి ఖమ్మం నుంచి సందీప్ గారిని వారు అందరూ సంయుక్తంగా రేపు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని గతంలో కూడా ఎన్నో మార్లు నిర్వహించాం. ఈసారి వివేకానంద జయంతి రోజున ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించాం. కాబట్టి ఈ రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇది స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ భవంతి. ఈ భవనాన్ని కొత్తగా నూతనంగా నిర్మించుకున్నాం. ఇది రేపు ఉదయం ప్రారంభోత్సవం కాబోతుంది. ఈ రోజు ప్రారంభం కాబోతుంది. తొలిగా కార్యక్రమంగా రేపు ఉదయం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దాంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ మీడియా ద్వారా యువతకి నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం, వారి కాళ్ళ మీద వారు నిలబడటం కోసం వృత్తి విద్య శిక్షణ జరుగుతుంది. దాంట్లో భాగంగా మెకానికల్ వృత్తి, అలాగే ఎలక్ట్రీషియను, ప్లంబింగు, కంప్యూటర్ శిక్షణ, డ్రైవింగు, ఇలా రకరకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా దాతలు దొరికితే వారికి దానికి సంబంధించిన సామాగ్రి కూడా సరఫరా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మేము తోడ్పడతాం. అదేవిధంగా మహిళలకు కూడా సమాంతరంగా కంప్యూటర్ శిక్షణ, ఎంబ్రాయిడరీ, జిగ్జాగు, టైలరింగ్ ఇవన్నీ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. దాతల ద్వారా వాళ్ళకి కుట్టు మిషన్లు అవి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్యజనని, బాల వికాసు, ఇలాంటి ప్రైవేట్ ట్యూషన్, అలాగే చక్కటి క్యారెక్టర్ బిల్డింగ్ మీద వక్తలతో ఉపన్యాసాలు ఇప్పించడం, ట్రైనింగ్ క్యాంపులు ఇప్పించడం, మా వ్యక్తిత్వ వికాస శిక్షణ జరపడం జరుగుతాయి. ఈ కార్యక్రమాలని యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రామకృష్ణ సేవా సమితి 1998లో స్థాపించాం. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. నేను, చీకటి శ్రీనివాసరావు గారు, ఇంకా ఇతరత్ర సభ్యులు, చలగొండ అప్పారావు, ఇంకా సమితి సభ్యులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా సహకరిస్తూ ఒకరికొకరు ఇప్పటి వరకు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చాం.